9లోకి వెళ్ళిన వైల్డ్ కార్డ్స్ అందరిది గూడాను అమ్మాయిలు చాలా వరస్ట్ ప్లే చేస్తున్నారు. ఎందుకు అంటే ఆళ్ళు బయట అంతా చూసొచ్చారు. సో, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మైండ్‌లో ఏముందో ఇమ్మీడియేట్‌గా కక్కేయడానికి ట్రై చేస్తున్నారనమాట. కళ్యాణ్ మీద ఒక స్టేట్‌మెంట్ పాస్ చేసేయడం. లేదు అనేసనంటే ఇప్పుడు వెంటనే బర్నీ గారి గురించి, వాళ్ళ రిలేషన్స్ గురించి ఇమ్మీడియేట్‌గా అంటే వాళ్ళు డైరెక్ట్‌గా చూసింది లేదు. ఒక్క డే గూడాను అట్‌లీస్ట్ వాళ్ళతో మాట్లాడింది గాని, అబ్జర్వ్ చేసింది గాని లేదు. కానీ అబ్బాయిల్లో శ్రీనివాస్ సాయి చాలా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆలోచించి మాట్లాడతాడేమో అనిపిస్తుంది. సో, వెయిట్ అండ్ సీ చూడాలి. సో, కానీ నెగెటివ్‌గా అయితే మాత్రం పోవట్లేదు. గౌరవ్ వచ్చేసరికి చాలా క్యూట్ అసలకి. పర్సనాలిటీకి, మనిషికి సంబంధం లేకుండా చాలా క్యూట్‌గా బిహేవ్ చేస్తున్నాడు అందరితో కూడాను. అండ్ నిఖిల్ వచ్చేసరికి చాలా మెచ్యూర్డ్ ప్లేనే ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకనేసంటే తనకు బాల్ దొరకగానే నామినేషన్‌లో తనూజాకి ఇవ్వడానికి రీజన్ ఏంటి అనేసంటే తను టాప్ 1లో ఉంది. తనకు ఆల్రెడీ తెలుసు. తనని ఇంకొకళ్ళు తీసుకెళ్ళి నామినేషన్‌లో పెట్టినా సరే ఆ నామినేషన్ వేస్ట్. ఎలానో తను బయటికెళ్ళదు. అలాంటప్పుడు తన చేతిలోనే బాల్ పెడితే ఇంకొకళ్ళకి ఛాన్స్ వస్తది కదా! ఇంకొక ఇద్దరిని నామినేట్ చేయొచ్చనే ఒక మైండ్ గేమ్‌తో ఆడినట్టయితే నాకనిపించింది. అండ్ అయేషా ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్‌లో చేసిన క్లారిటీతోనే ఏముతానో తెలీదు గానీ, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా అందరితోని కలుస్తుంది, ఎంటర్‌టైన్ చేస్తుంది, క్యూట్‌గా ఉంటుంది. సో, కానీ కొంచెం కాన్సంట్రేట్ చేసి అధికంగా అయిపోకుండా ఉంటే మాత్రం తన గేమ్ ప్లాన్ గూడా బానే ఉంటది. అండ్ రమ్య, మోక్ష అయితే వరస్ట్ అసలకి. వచ్చి మూడీగా కూర్చొని అయితే ఎవరి గురించి మాట్లాడడమే నెగెటివ్‌గా స్టార్ట్ చేయడం. ఒక పాజిటివ్ వైబే అసలు హౌస్ మొత్తంలో ఎవరికీ ఇవ్వట్లేదు. అండ్ మాధురి గారి గురించి చెప్పనవసరమే లేదు. రాగానే తగువేసుకున్నారసలకి. సో, ఈ వైల్డ్ కార్డ్స్ మీద నా అభిప్రాయం అయితే ఇలా ఉంది. అబ్బాయిలందరూ గూడాను వెల్ సెటిల్డ్ ఆడడానికి ట్రై చేస్తున్నారు, ఉంటారు కూడాను. అమ్మాయిల్లో వీళ్ళు ఈ హ్యాబిట్స్ తగ్గించుకోకపోతే మాత్రం కష్టంగానే ఉంటది. అండ్ మెయిన్‌గా రమ్య గారు కళ్యాణ్ మీద మోపిన నింద మాత్రం చాలా నాకు చిరాకనిపించింది. ఎందుకంటే ఒక ఆర్మీ పర్సన్ అనేసంటే తనకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటది. తనకి ఇష్టపడాలంటే ఆర్మీ అనేసంటే 24 గంటలు డ్యూటీ ఏం చేశారు కదా! సో, తనకి కూడా పర్సనల్ లైఫ్ ఉంటది. బయటకొచ్చాక అలానే తనొక అబ్బాయి అయినా సరే కూడాను. సో, ట్రై చేస్తున్నాడు. తప్పేముంది. అందులో ఇంట్లో ఉండే కుర్రవాళ్ళు కూడా అందరూ చేసే పనే అది. సో, అందులో అయితే నాకు మిస్టేక్ ఏమీ కనిపించట్లేదు. దాన్ని ఏదో ఒక పెద్ద దీనిగా తీసుకొని ప్రొఫెషనల్ ఉండేవాళ్ళు ఇలానే చేస్తారా అంటే ఆర్మీలో ఉన్నవాళ్ళు పెళ్లిళ్లు చేసుకోరా? వాళ్ళకి పిల్లలుండరా? వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండరా? ఫ్యామిలీ ఉండదా? సో, ఇది అయితే నా ఒపీనియన్. మీకెలా అనిపించిందో ఈ వైల్డ్ కార్డ్స్ మీద డెఫినిట్‌గా కామెంట్ చేయండి. ఛానెల్ నచ్చితే డెఫినెట్